హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది నా నెక్స్ట్ వీడియో అండి. కొత్తగా మనకి వైజాగ్లో హీరో ఎలక్ట్రిక్ వారి షోరూమ్ ఒకటి స్టార్ట్ అయింది. సో రండి చూపిస్తాను. ఇక్కడే మనకి డైమండ్ పార్క్ దగ్గర స్టార్ట్ అయింది. హీరో ఎలక్ట్రిక్ శ్రీ ప్రసాద్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిది. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. మీకు 15 నుంచి 18,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. అది కొత్తగా షోరూమ్ లాంచ్ అయిందండి. మొన్న సెకండ్ లాంచ్ అయింది 11 o'clockకి. ఎలక్ట్రికల్ షోరూమ్కి వచ్చాము కదా, మన హీరో ఎలక్ట్రికల్ షోరూమ్కి వచ్చాము. సో మనకి ఇక్కడ చూడొచ్చు, ప్రజెంట్ అయితే మనకి 4 మోడల్స్ ఉన్నాయండి ఎలక్ట్రికల్ మోడల్స్లోనే, హీరోలోనే. ఒకటి ఫ్లాష్, ఒకటి ఎన్వైకే, ఒకటి ఆప్టిమిక్స్, ఎన్వైఎక్స్ ఒకటి, ఆప్టిమా అండ్ ప్రోటాన్. సో మా ఫ్రెండ్ కొత్తగా లాంచ్ చేశారు. ఒకసారి మార్కెట్లో వెహికల్ వచ్చింది, ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం ఏంటి డీటెయిల్స్ అని. హలో, హాయ్. మార్కెట్లోకి మనకి 4 మోడల్స్ వచ్చాయి కదా, సో కొద్దిగా డీటెయిల్స్ దాని గురించి. సో జనరల్గా 4 మోడల్స్ ఆల్మోస్ట్ లుక్స్ అన్నీ ఒకలాగే ఉంటాయి. 4 మోడల్స్ ఉంటాయి. ఓకే, ఒక్కొక్క మోడల్కి డిఫరెంట్ స్పీడ్స్ అండ్ డిఫరెంట్ మోటార్స్ ఉంటాయి. మేజర్ మోడల్స్ ఏంటంటే నేమ్స్ ఫ్లాష్ ఒకటి, ఆప్టిమ్ ఒకటి, ఎన్వైఎక్స్ ఒకటి, ఫోటాన్ ఒకటి, 4 వస్తాయి. 4 మోడల్స్. ఇక్కడ డిఫరెంట్ బ్యాటరీస్ బట్టి, డిఫరెంట్ మోటార్స్ బట్టి డిఫరెంట్ స్పీడ్స్ వెళ్తాయి అన్నమాట. సో ప్రతి దాంట్లోని మనకి స్పీడ్ మోడల్. ఓకే, సో నార్మల్గా స్పీడ్ అనేది లోయెస్ట్ స్పీడ్ ఎంత? లోయెస్ట్ స్పీడ్ అనేది 25 కిలోమీటర్స్ లోయెస్ట్ స్టార్టింగ్. అది 25 km/h స్పీడ్లో ఏమంటే మీకు రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, హెల్మెట్ అక్కర్లేదు. సో నెంబర్ బోర్డ్ మైనర్స్ కూడా డ్రైవ్ చేయొచ్చు. బట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎందుకంటే సో ఇన్సూరెన్స్ తో పాటు మీరు ఇస్తున్నారు? నేను ఇన్సూరెన్స్ తో పాటు నేను ఇస్తాను. లో స్పీడ్ వెహికల్స్, అలాగే హై స్పీడ్ వెహికల్స్కి. ఫ్లాష్ గురించి మనం నార్మల్గా చూసాం, స్టార్టింగ్ 25 km స్పీడ్. తర్వాత నెక్స్ట్ ఏ మోడల్ ఉంది? ఫ్లాష్లోనే 2 మోడల్స్ ఉన్నాయి. ఓకే, 25 km స్పీడ్ దానికి, 25 km/h స్పీడ్ దానికి మీకు లైసెన్స్ కానీ, హెల్మెట్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ అవసరం లేదు. ఓకే, ఇన్సూరెన్స్ తీసుకోండి, ఎందుకంటే 2,000 సేఫ్టీ. మనం ఎంత బాగా వెహికల్ డ్యామేజ్ కానీ అవ్వడానికి ఇన్సూరెన్స్, అది కూడా మేము ఇన్స్టాల్ ప్రొవైడ్ చేస్తాం. ఇందులోనే ఫ్లాష్లోనే మీకు హై స్పీడ్ వస్తుంది. అది 40 km/h స్పీడ్ వెళ్తుంది. దానికి ఇన్సూరెన్స్ మ్యాండేటరీ, హెల్మెట్ మ్యాండేటరీ, డ్రైవింగ్ లైసెన్స్ మ్యాండేటరీ. సో దీంట్లో మేము ఏం చేస్తామంటే మీకు నెంబర్ కూడా మేమే ఇచ్చేస్తాం, రిజిస్ట్రేషన్ ఇన్స్టోర్ చేస్తాం. సో దానికి ఎంత చార్జెస్ అవుతాయి? రిజిస్ట్రేషన్ దానికి అరౌండ్ 1100 ఎంత అవుతుంది. అండ్ మేజర్గా ఎలక్ట్రిక్ స్కూటర్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే, జనరల్గా నార్మల్ వెహికల్స్కి మనకి ఎక్స్ షోరూమ్ మీద లైఫ్ ట్యాక్స్ అనేది 10%, 12%, 14% అలా ఉంటాయి. బట్ దీనికి ఏంటంటే 750 రూపీస్. సో ఎనీ వెహికల్ 750 రూపీస్ రిజిస్ట్రేషన్తో అయిపోతారు. సో రోడ్ ట్యాక్స్ లాంటిది ఏమి, జస్ట్ రోడ్ ట్యాక్స్ ఆఫ్ 750 రూపీస్. ఇది గవర్నమెంట్ సపోర్ట్ అని. సో ఫ్లాష్లో మీకు చెప్పిన లో స్పీడ్ ఒకటి, హై స్పీడ్ ఒకటి వస్తుంది. సో జనరల్గా మనకు తెలుసు, పెట్రోల్ అయితే జనరల్గా ఈ వెహికల్స్కి 3 రూపీస్ అలా పడుతుంది మనకి పర్ కిలోమీటర్. సో దీనికి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆల్ వెహికల్స్ ఆఫ్ హీరో 0 to 100% ఛార్జ్కి 4 to 6 hours పడుతుంది. ఓకే, స్లో ఛార్జింగ్ లాగా, నార్మల్ ఛార్జింగ్. 6 amp ప్లగ్, మన నార్మల్ ఏంటంటే మన ల్యాప్టాప్ ఛార్జర్ కదా, దాంతో అయిపోతుంది.
you get a mileage of 60 to 80 kilo, depends on the variant. డ్రైవింగ్ For కండిషన్స్ single charge, driving condition, weight, Yeah. capacity, Yeah, అన్నట్లు బట్టి 60 to 80 kilometers charge అవుతుంది. సో లోయెస్ట్ 60 kilometers తీసుకున్నా మీకు ఒక కంప్లీట్ ఛార్జ్కి 2 units ఆఫ్ పవర్ కన్సంప్షన్ అవుతుంది. 2 units మన కమర్షియల్ రేట్ ఆన్ హైయర్ ఎండ్ తీసుకుంటే 20 రూపీస్. సో 60 kilometers 20 రూపీస్ అంటే 30 పైసా per kilometer అవుతుంది. 30 పైసా per kilometer. 30 పైసా maximum of 40 పైసా. 40, okay. Something like that. ఓకే. సో నెక్స్ట్ ఇంకా హై స్పీడ్స్ అనేది మనకి ఫ్లాష్లో లో స్పీడ్ ఒకటి, హై స్పీడ్ ఒకటి, 2 వేరియంట్స్లో వస్తుంది. 2 variants వస్తాయి. దిస్ ఇస్ NYX. ఓకే. ఇది ఇట్ ఈస్ మేజర్లీ ఫర్ B2B కస్టమర్స్. ఓకే. ఓకే. B2B కస్టమర్స్ స్ప్లిట్ సీట్ వస్తుంది దీనికి. ఓకే. స్ప్లిట్ సీట్ వస్తుంది. బ్యాక్ సైడ్ సీట్ ఫోల్డ్ చేసి. ఓకే. సో బ్యాక్ సైడ్ సీట్ ఫోల్డ్ చేసిస్తే సో లగేజ్ ఏదైనా క్యారీ చేయాలనుకున్నా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. ఓకే. ఇందులో అయితే 4 వేరియంట్స్ వస్తాయి. హై స్పీడ్ 41 km/h. ఓకే. దీంట్లో ఏంటంటే సింగిల్ బ్యాటరీ అండ్ డబుల్ బ్యాటరీ వస్తాయి. ఓకే. 2 బ్యాటరీస్ ఒకసారి క్యారీ చేసుకోవచ్చు. ఒకేసారి ఫిట్ అయి ఉంటాయి. సో 2 ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి, 2 ఛార్జింగ్ పవర్ కేబుల్స్ ఇస్తారు. ఓకే. ఎప్పుడైనా ఒక బ్యాటరీ అయిపోతే ఒక NCB ఉంటుంది. ఓకే. అది స్విచ్ చేసుకుంటే ఇట్ షిఫ్ట్స్ టు ద సెకండ్ బ్యాటరీ. సో ఓవరాల్గా మీకు రేంజ్ అనేది ఎలక్ట్రిక్ దాంట్లో మైలేజ్ బదులు రేంజ్ అంటారు. ఈచ్ బ్యాటరీ ఒక 60 to 70 kilometers వేసుకున్న 70 + 70 140 kilometers రేంజ్ వస్తుంది. అండ్ డబుల్ బ్యాటరీస్ అదొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు మనం. వీటితో పాటు ఇంకొక అడ్వాంటేజ్ అంటే హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళే యాక్చువల్లీ గవర్నమెంట్ ఈస్ గివింగ్ అ సబ్సిడీ ఫర్ ఆల్ ద ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఇట్ స్టాండ్స్ ఫ్రమ్ 15,000 per vehicle to 18,000-20,000 వరకు అవుతుంది. అది ఎలాగ అంటే పర్సన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సబ్సిడీ ఏంటంటే ఆధార్ కార్డ్ తీసుకుంటాం డీటెయిల్స్ ఒక పర్సన్కి ఒకే ఆధార్ కార్డ్ మీద. సో ఆ సబ్సిడీ తగ్గించేసి మేము అమ్ముతాం అన్నమాట. సో మనకి తెలుస్తుందా జనరల్గా ఒక కస్టమర్ వస్తే ఆధార్ కార్డ్ మనం ఒక వెబ్సైట్ ఉంది, ఫేమ్ టు వెబ్సైట్ ఒకటి ఉంది. సో దాంట్లో అందులో ఎంట్రీ చేస్తే మీకు డైరెక్ట్గా సబ్సిడీ వస్తుంది. ఒక ప్రైస్ కాదు, స్టాండర్డ్ ప్రైస్, ఇండియన్ స్టాండర్డ్స్ 15,000-18,000 అంటే వెహికల్ వేరియంట్ బట్టి స్పీడ్ బట్టి మారుతుంది. వెహికల్ బట్టి మారుతుంది, వేరియంట్ బట్టి కూడా మనకి ప్రైస్ అనేది మారుతుంది. సో జనరల్గా ఎవరైనా వచ్చి డిస్కౌంట్ అని కానీ ఇవన్నీ అడుగుతారు. ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కస్టమర్స్ హీరోలోని ఆ 15,000 వెహికల్ మీకు సబ్సిడీ ఉందనుకోండి, అప్ ఫ్రంటే తగ్గించేసి ఇస్తున్నాం. ఆధార్ కార్డ్ తీసుకుంటే మనం అందులో పెట్టిన డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం. 1 time. ఇది సబ్సిడీ అనేది ఏంటంటే ఒకసారి తీసుకుంటే ఒక పర్సన్ పేరు మీద 3 years వరకు మళ్ళీ సబ్సిడీ తీసుకోవడానికి కదా ఫేమ్ టు రియాలిటీ దాంట్లో. సో 3 years వరకు వ్యాలిడ్. జనరల్గా మనం చెప్పుకోవచ్చు ఇది గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. సబ్సిడీ ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ కూడా మనకి సపోర్ట్ ఇస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే. సో మన బోర్డింగ్ చూసుకుంటే లెట్స్ బ్రీత్ బెటర్, లెట్స్ గో ఎలక్ట్రిక్. సో ఇట్స్ అ గుడ్ కాన్సెప్ట్ యాక్చువల్గా. సో మనకి ఇంకా డీటెయిల్స్, ఇంకా కొన్ని వెహికల్స్ ఉన్నాయండి, ఇంకా కొన్ని డీటెయిల్స్ మనం తీసుకుందాం ఒకసారి. సో ఇది హీరోలో NYX అని ఒక మోడల్ వచ్చింది. కొద్దిగా హెవీ వెహికల్, లైక్ హెవీ యూసేజ్ కానీ ఒకసారి యూస్ చేస్తున్నారు. ఒకసారి డీటెయిల్స్ ఎక్కువ అడిగి తెలుసుకుందాం ఒకసారి ఈ వెహికల్ గురించి. దిస్ ఈజ్ B2B వెహికల్ అంటారండి. ఓకే. B2B. సో జనరల్గా ఏంటంటే ఇది మన పాల వాళ్ళకి కానీ డెలివరీస్ కానీ స్విగ్గీస్కి, జొమాటోకి ఆల్రెడీ బెంగళూరులో స్విగ్గీతో టైఅప్లో ఉన్నారు. ఆల్రెడీ హీరో సప్లై చేస్తుంది. ఓకే. సో మీకు అరౌండ్ మనీష్కా కంట ఇఫ్ యూ టేక్ యావరేజ్ వెయిట్ ఆఫ్ 70, అనదర్ 50 to 70 kgs వెయిట్ వరకు తీసుకుని ఓవరాల్గా 150 kg కెపాసిటీ. సో యూ హ్యావ్ డబుల్ బ్యాటరీ ఆప్షన్. ఓకే. సో దానివల్ల ఎక్కువ లాంగ్ కిలోమీటర్స్ కూడా రేంజ్ కూడా వస్తుంది. సో మామూలుగా అయితే టైర్స్ వైజ్గా ఆల్ ఆర్ ట్యూబ్లెస్ టైర్స్. ట్యూబ్లెస్ టైర్స్. ఓకే. స్పీడ్ ఎంతవరకు? స్పీడ్ ఇది 41 km. 41. సో కంపెనీ ఇస్తుంది. సో వాట్ కెన్ 41 km. That is fixed. 45. Okay. So whatever we are telling, whatever company is telling, అంతవరకు. Okay, అంతవరకు. Okay. సో దీనికి See, మామూలుగా all vehicles 4 to 6 hours. 4 to 6 hours. 0 to 100 అనేది 4 to 6 hours పడుతుంది. ఓకే. ఏ వెహికల్ అయినా మీకు 2 units కావాలి. ఛార్జింగ్ కన్జంప్షన్ అయితే ఓకే 2 units of power. లైక్ 6 అవర్స్కి. Yeah, 6 hours. ఓకే. 2 units. ఓకే. So సో mileage అనేది నార్మల్ సింగిల్ ఫేజ్ అయినా మనం నార్మల్గా మనం యూస్ చేయాలి పవర్. నార్మల్ ఈ ప్లగ్ పాయింట్ ఇక్కడ ప్లగ్ పాయింట్. ఓకే. 6 amp ప్లగ్ పాయింట్స్. ఓకే. ఓకే.
సో దీనికి 2 బ్యాటరీస్ కూడా డిటాచబుల్, ఓన్లీ 1 బ్యాటరీ? ఈ వర్షన్కి అసలు డిటాచబుల్ బ్యాటరీ రాదు. ఓకే. ఈ బ్యాటరీ సో ఇన్బిల్ట్ గానే ఇన్బిల్ట్ బ్యాటరీస్ వస్తుంది. ఓకే. ఓన్లీ డిటాచబుల్ బ్యాటరీ ఆ వర్షన్లో వస్తుంది. సో ఆప్టిమా. ఓకే. ఈ మోడల్ ఒకసారి చూద్దాం, ఆప్టిమా మోడల్. సో ఇది రేంజ్ ఎలా ఉంటుంది మనకి? ఆప్టిమా కూడా ఇందులో 3 వేరియంట్స్. ఒకటి లో స్పీడ్ 25 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే. స్టార్టింగ్ స్పీడ్. ఓకే. సో 25 కిలోమీటర్స్ పర్ అవర్. యా మ్యాక్స్. సో దట్ ఈస్ ద స్టార్టింగ్. అది లో స్పీడ్, దానికి రిజిస్ట్రేషన్ అయ్యే అక్కర్లేదు. ఓకే. నెక్స్ట్ ఏమో 43 కిలోమీటర్స్ పర్ అవర్. 43. ఓకే. సో దానికి సింగిల్ బ్యాటరీ వస్తుంది. ఓకే. దానికి రిజిస్ట్రేషన్ అన్నీ కావాలి. ఓకే. ఇందులోనే డబుల్ బ్యాటరీ వస్తుంది. ఓకే. డబుల్ బ్యాటరీ. దీనికి ఆప్షన్ ఏంటంటే డిటాచబుల్ బ్యాటరీ. మనం సో వన్ ఈస్ డిటాచబుల్, బోత్ ఆర్ డిటాచబుల్. ఓకే. ఓకే, దట్స్ గుడ్. సో మనం అంటే వెహికల్ ఇక్కడ పార్క్ చేసి కావాలని మనం బ్యాటరీ ఇంటికి పట్టుకుని మళ్ళీ బ్యాటరీ విల్ వే అరౌండ్ 8 kgs. 8 kgs. సో సేమ్ లైక్ లిథియం బ్యాటరీ? No, all are lithium ion. ఓకే. ఆల్ ఆర్ లిథియం అయాన్ బ్యాటరీస్. ఓకే. All are lithium ion. సో వారంటీ వైజ్గా మనం చూసుకుంటే బ్యాటరీ ఏ కంపెనీ ఇస్తుంది? అంటే లైక్ జనరల్గా మనకి ఎక్సైడ్ అని చాలా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఏంటంటే హీరోలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇఫ్ యూ టాక్ అబౌట్ బ్యాటరీ, మీకు 3 years వారంటీ, అంటే 1 year పీస్ టు పీస్ వారంటీ ఉంటుంది. నెక్స్ట్ 2 years ఇస్ ప్రో రాటా బేసిస్. యూసేజ్ బట్టి మీరు ఎక్కువ యూసేజ్ చేస్తే దాన్ని బట్టి డిడక్షన్ చేసి ఇస్తారు. So what is the company? Same Hero company battery? Hero company. Okay. Whereas motor can control the other 2 parts are the major problems. Okay. Electric vehicle battery, motor and what is it? Controller. Okay. These 3 are major parts. Yeah, engine. So next 2 parts what I'm talking about, controller and motor, complete 3 years warranty. Okay. And what about ఇప్పుడు మనకి మోటార్ ఉంది కదా, ఆ మోటార్ యొక్క వాట్స్ ఎన్ని వాట్స్ వస్తుంది? అది రకరకాల వేరియంట్స్ కి స్పీడ్ బట్టి 1200 వాట్స్ ఉంది, 1800 వాట్స్ ఉంది. సో డిఫరెంట్ స్పీడ్స్ బట్టి డిఫరెంట్ స్పీడ్స్ బట్టి. ఓకే, షూర్, గుడ్. సో నెక్స్ట్ ఇస్ ద సో ఇది మోడల్ చూడడానికి మనకి లైక్ యమహాలో ఫాసినో లైక్ ఫ్రంట్ లుక్ వచ్చింది. ఇది ఒక మోడల్ అండి, బాగుంది. లైక్ యూత్ లైక్ మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు కూడా యూస్ చేసుకోవచ్చు ఈ మోడల్. ఫోటాన్. ఓకే. కూడా 2 వేరియంట్స్ ఉన్నాయి. ఓకే. లిథియం అయాన్ అండ్ లిథియం ఫాస్ఫేట్. ఓకే. లిథియం లైక్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ రెండిటికి? లిథియం అయాన్ అనేది నార్మల్, నేను చూపించిన నార్మల్ బ్యాటరీ. లిథియం ఫాస్ఫేట్ అనేది ఇట్స్ ప్రూవెన్ టెక్నాలజీ, మోస్ట్ అడ్వాన్స్డ్. లైక్ అంటే మనకి నార్మల్గా బయట చూసుకుంటే సీసీ అంటారు కదా, నార్మల్ క్యూబిక్ కెపాసిటీ లైక్ వెహికల్స్. సో ఇది ఎంతతో కంపేర్ చేయొచ్చు? లైక్ నార్మల్ వెహికల్ 100 cc వెహికల్స్ మోటార్ కెపాసిటీ. దిస్ ఫోటాన్, దిస్ ఇస్ కాల్డ్ ఫోటాన్ అనే వెహికల్ ఇది. ఓకే. లిథియం ఫాస్ఫేట్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇప్పుడు కార్స్ వచ్చాయి కదా, ఎంజీ హెక్టర్ కానీ టాటా నెక్సాన్ కానీ, ఆ కార్స్లో ఏ టెక్నాలజీ అయితే వాడుతున్నారో సేమ్ బ్యాటరీ టెక్నాలజీ. అండ్ ఇది పవర్ వైజ్ ఇఫ్ యూ హ్యావ్ టు కంపేర్ సీసీ కింద కరెక్ట్గా అయితే దిస్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు హోండా యాక్టివా. యా, లైక్ 100 cc యూ కెన్ సే. 100 cc వెహికల్ తో ఈక్వల్ గా సేమ్ కెపాసిటీ వైజ్, మోటార్ కెపాసిటీ వైజ్ దానికి ఈక్వలెంట్. అండ్ లిథియం ఫాస్ఫేట్ వల్ల మీకు ఏముంటుందంటే కొద్దిగా పవర్ ఎక్కువ వస్తుంది. అండ్ అవుట్పుట్ అనేది బాగుంటుంది. అందుకే కంపేర్ టు ది అదర్ వర్జన్ ఇట్స్ అ బిట్ కాస్ట్లీ. అండ్ హీరో ఇస్ ద ఓన్లీ కంపెనీ విచ్ హ్యాస్ గాట్ ద లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ. లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీతో పాటు వస్తుంది. ఓకే, గుడ్, దట్స్ గుడ్. This has 2 ranges. Okay. Low speed and high speed. And economy and sports. Okay, sports mode. Yeah, okay. Low speed lo 45 వెళ్తుంది. Okay. High speed lo 59 వరకు వెళ్తుంది. 59 వరకు. సో దీనికి అన్ని ఉండాలి, రిజిస్ట్రేషన్ ఉండాలి, హెల్మెట్, రిజిస్ట్రేషన్, హెల్మెట్, ఎవ్రీథింగ్. లైక్ సేమ్ విత్ లైక్ ఇన్సూరెన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. మనం ఇక్కడ నేను చెప్పి ప్రైస్ ఏదైనా నేను చెప్పేది ఆన్ రోడ్ ప్రైస్. అదర్ దెన్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ అ ఫ్యాన్సీ నెంబర్. ఓకే. కాకుండా బేసిక్ నెంబర్తో ఏదైనా, నార్మల్ నెంబర్తో వచ్చేది ఏదైనా రిజిస్ట్రేషన్ మేము మొత్తం అన్నీ చేసే ఇస్తాం. సో మనకి ఇంకా కలర్స్ వైజ్గా మనకి ఆప్షన్స్ ఏమైనా ఉంటాయి మనకు? ఓకే. ఇప్పుడు ఈ ఫోటాన్లో అయితే కనుక దిస్ ఇస్ బ్లూ. ఓకే. బ్లూతో పాటు మ్యాట్ బ్లాక్ ఒకటి ఉంది, బీజ్ ఒకటి ఉంది. ఓకే. తర్వాత మీకు రెడ్ ఒకటి ఉంది. ఓకే. గ్రీన్ ఒకటి వస్తుంది. లైక్ నియర్లీ 5 కలర్స్. నియర్లీ 4-5 కలర్స్ ఫోటాన్ అని. ఓకే. అలాగే ఇంకా ఆప్టిమా తీసుకుంటే పీకాక్ బ్లూ ఒకటి, ఓకే, గ్రే ఒకటి, రెడ్ ఒకటి, వైట్ ఒకటి. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు ఎంసీబీ అనేది నార్మల్గా ప్రొవైడ్ చేస్తున్నారు. సో యాక్చువల్గా లైక్ ఎందుకు మనకి ఎక్కువ ఎంసీబీస్ అనేవి ఎక్కడైనా ఫాల్ట్స్ ఏమైనా వచ్చినప్పుడు జనరల్గా యూజ్ చేస్తుంటాము. సో ఇక్కడ ఎందుకు మనకి అంత ఇవ్వాల్సింది? ఎప్పుడైనా అంటే ఎంత మీకు
ర్యాపిడ్ స్పీడ్, ర్యాపిడ్ క్లచ్ అని మనం ఒకటి అంటాం జనరల్ మన కార్లో కానీ పర్ఫెక్ట్ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఇఫ్ యూ గో టు ద యూరోపియన్ కంట్రీస్ అండ్ ఒకేసారి సడన్ యాక్సలరేషన్ అది ఇస్తే యూ గెట్ దట్ బ్లాక్ బాయిల్ అంటే బర్న్ అయిన స్మెల్ వస్తుంది క్లచ్ ప్లేట్ కానీ. సో అలాంటిటప్పుడు ఇదంతా బ్యాటరీ వెహికల్ కాదు, డైరెక్ట్గా మోటార్కి ఎఫెక్ట్ అవ్వకుండా బ్యాటరీ పవర్ వెళ్తాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ బ్రేక్ పెట్టి మనం హై రేంజ్ తిప్పేసాము ఇన్ ద సెన్స్ సో పవర్ ఇది అయ్యి మోటార్ సేమ్ లైక్ ఇప్పుడు మీరు ఇన్వర్టర్ తీసుకోండి. సో దిస్ టెక్నాలజీ ఇస్ నార్మల్ లైక్ అ బ్యాటరీ అండ్ ఇన్వర్టర్ అండ్ పవర్. ఒకేసారి హై పవర్ కానీ ఏదైనా ఇస్తే ఎంసీబీ స్విచ్ ట్రిప్ అయిపోతుంది. సేమ్ టెక్నాలజీ. సో మనతో పాటు ఒక 10 రోజులు ఎక్కడైనా మనం వేరేగా వెళ్ళిపోయాము, సో ఆఫ్ చేసుకొని డిశ్చార్జ్ అవ్వకుండా ఆఫ్ చేసుకొని వెళ్ళిపోవాలి. బ్యాటరీ డిశ్చార్జ్ లైఫ్ ఆఫ్ ద బ్యాటరీ విల్ ఇంక్రీజ్. సో మనకి మెయిన్గా ఇక్కడ చూసుకుంటే ఇది ఛార్జర్ అండి. ఛార్జర్ వరకు సేమ్ కదా 170 వోల్ట్స్ వస్తుంది. హర్ట్స్ అయితే 47 to 63 ఇన్పుట్ వోల్టేజ్ అన్నమాట అది. సో అవుట్పుట్ కరెంట్ మనకి 6 amps నార్మల్గా వస్తుంది. సో మనకి ఇక్కడ హెల్మెట్ పెట్టుకోవడానికి కూడా బూట్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. లైక్ ఎంత కెపాసిటీ, లైక్ ఒక హెల్మెట్ అని చెప్పుకోవచ్చు. హెల్మెట్ వరకు చెప్పుకోవచ్చు. ఓకే. దాంతోపాటు యూ కెన్ హ్యావ్ అన్ ఎంసీబీ ఛార్జింగ్ ఫర్ ద ఫోన్. సో లైక్ యూఎస్బీ పోర్ట్. ఓకే, షూర్. సో బల్బ్స్ అన్ని కూడా ఏమైనా ఎల్ఈడి ఇవ్వడం జరిగిందా, లైక్ నార్మల్ ఎల్ఈడి? ఓకే. సో ఇది బటన్ ఇది ఎంసీబీ అండి. సో ఎప్పుడైనా ఏమైనా ఫాల్ట్స్ ఏమైనా వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోతుంది. అంటే మనకి బ్యాటరీకి ఏమీ ఎఫెక్ట్ లేకుండా, మోటార్కి ఏమీ ఎఫెక్ట్ లేకుండా అక్కడ ఎంసీబీ ఇవ్వడం జరిగింది. లైఫ్ ఆఫ్ ద ఎక్కువ రోజులు ఓకే. అంటే మనం చూస్తాం కార్స్లో కానీ బైక్స్లో కానీ 10 ఇప్పుడు మన లాక్డౌన్ టైంలోని ఇఫ్ యూ నోటీస్ కార్లన్నీ అలా ఉండిపోవడం వల్ల పీపుల్ హ్యాడ్ టు చేంజ్ ద బ్యాటరీస్ యూజ్ చేయగల. అలాంటి టైంలో ఎంసీబీ అని ఆప్షన్ మీరు ఎంసీబీతో ఆపేస్తే బ్యాటరీ లైఫ్ అనేది పాడు. సో వెహికల్కి మనకి జనరల్గా సర్వీసింగ్ అనేది మనకి ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సర్వీస్ సెంటర్ కూడా ఇక్కడే ఉందండి మనకి. సో సర్వీసింగ్ అంటే లైక్ ఎన్ని అవర్స్ పడుతుంది నార్మల్గా సర్వీస్కి వచ్చినప్పుడు? జనరల్గా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇఫ్ యూ టేక్ నార్మల్ 2000 kilometers తిరిగిన 2-wheelerకి ఆయిల్ చేంజ్ అని లేకపోతే నార్మల్ ఎయిర్ క్లీనర్ ఓవరాల్ యావరేజ్ 1000 రూపీస్ అవుతుంది సర్వీస్ ఛార్జ్ కానీ. దీనికి అలా 1000 kilometersకి రావాలి, 2000 kilometersకి రావాలి అని ఏమీ లేదు. ఓకే. ఏదైనా లైక్ మోటార్ ఏదైనా చిన్న సౌండ్ వస్తుంది, లేకపోతే బ్రేక్ సరిగ్గా టైట్ అయింది, చిన్న కీచ్ సౌండ్ ఏమైనా వస్తాయి, గ్రీస్ చేంజ్ కూడా. సర్వీస్కి ఎప్పుడు వచ్చినా మ్యాక్సిమం 200 రూపీస్ అవుతుంది. ఓకే, 200 రూపీస్. సో మామూలుగా హీరో తరఫున కంపెనీ వాళ్ళు ఎవరైనా ఏమైనా సర్వీసింగ్ లాగా ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్రీ సర్వీసెస్ లాగా? ఫస్ట్ 2 సర్వీసెస్ ఫ్రీగా ఇస్తున్నారండి. ఓకే. ఓకే, ఫస్ట్ 2 సర్వీసింగ్ జనరల్గా మనకి ఏముంటుంది? సర్వీస్ అనేది ఓకే. ఏమైనా ఇష్యూస్ అయినప్పుడు ఏమైనా కొద్దిగా వాడిన తర్వాత లూజ్ అవుతాయి. ఓకే, అలాంటి గ్రీజింగ్ ఓకే. సో మనకి ఈఎంఐ ఆప్షన్ ఒకసారి ఉన్నదో లేదో ఒకసారి అనుకుందాం సార్. లైక్ మనకి ఏమైనా ఈఎంఐస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారు? క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్ యాక్సెప్టెడ్ హియర్. సో నాకు తెలిసి ఈజీగా ఉంటుంది మనకి. ఫోన్పే ఏమైనా యాక్సెస్? ఫోన్పే కూడా, గూగుల్ పే ఉంది, ఓకే, దట్స్ గుడ్. పేటిఎం ఉంది. ఓకే. దాంతోపాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ, ఓకే, ఐడిఎఫ్సి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ, ఓకే, హెచ్డిబి ఫైనాన్స్, సో బజాజ్ ఫైనాన్స్ కూడా ఉంది. ఓకే, దట్ ఈస్ ఆల్సో ఆప్షన్ అండి మనకి. ఈఎంఐస్లో కూడా దొరుకుతుంది. అండ్ నార్మల్గా ఇప్పుడు మనకి మంత్లీ ఎంత ఉంటుంది ఈఎంఐ అనుకుంటే? ఇట్ డిపెండ్స్. 1 year లెక్కేసుకుంటే వాళ్ళ క్రెడిట్ హిస్టరీ బట్టి కూడా ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు అంటే 20% డౌన్ పేమెంట్ ఉంటుంది వెహికల్ మినిమం. అంటే ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. నేను మ్యాక్సిమం అని చెప్తున్నాను. ఓకే. వెహికల్ ఇప్పుడు 1 lakh రూపీస్ అయితే 20,000 డౌన్ పేమెంట్ ఉంటుంది. 80,000 అనేది మీకు లోన్ అమౌంట్ బ్యాంక్ ఇస్తుంది. సో అక్కడున్న రేట్స్ బట్టి అప్రాక్స్గా తీసుకుంటే నాకు తెలిసి ఇప్పుడున్న నార్మల్ 2-wheelers ఎలా ఉన్నాయో అవే రేట్స్లోని అలాగే వస్తుంది. సో నార్మల్ ఈఎంఐ కడితేనే మీకు వెహికల్ సొంతం అయిపోతుంది. నార్మల్గా అయితే ఈఎంఐకి ఎంత కడుతున్నారో పెట్రోల్ మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దిస్ ఇస్ నెగ్లిజిబుల్ కంప్లీట్. ఓకే. సో మీ వర్డ్స్లో లైక్ హీరో కొత్తగా లాంచ్ అయింది మార్కెట్లో. వైజాగ్లో హీరో వైజాగ్ లాంచ్ అయింది. మనది రాజమండ్రిలో కూడా ఆల్రెడీ. రాజమండ్రి లేదండి, వీఆర్ కమింగ్ అప్ విత్ అదర్ బ్రాంచెస్ ఆల్సో. ఓకే. నర్సీపట్నం ఒకటి, అనకాపల్లి ఒకటి, పెందుర్తి ఒకటి, ఎస్కోట,
యలమంచిలి ఓకే అండ్ మధురవాడ ప్లాన్ చేస్తాం. సో టోటల్ ఇక్కడ ఎక్కడున్నా ఓకే సో మేము సర్వీస్ అనేది ఎక్కడైనా ప్రొవైడ్ చేస్తాం. ఇట్లా అన్నట్లు కలిపి చేస్తాం. ఓకే ఓకే దట్స్ గుడ్. సో మనకి ప్రజెంట్ ఇప్పుడు వైజాగ్లో అయితే మనకి డైమండ్ పార్క్ పక్కన గుప్తా బ్రదర్స్ పక్కనే మనకి షోరూమ్ ఒకటి కొత్తగా లాంచ్ అయింది. సెకండ్ లాంచ్ అయిందండి. సో ప్లీజ్ కమ్ విజిట్ చేయండి ఒకసారి. టెస్ట్ డ్రైవ్స్ మనకి టెస్ట్ డ్రైవ్స్ కూడా ఉన్నాయి కదా. సో టెస్ట్ డ్రైవ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి ఈవీకి ఎంకరేజ్ చేద్దాము. చూసారు కదండి, ఇది మనకి ఈవీ మార్కెట్లోకి వచ్చిన వెహికల్స్ అండి. ఒకసారి మీరు కూడా వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి ఒకసారి బెస్ట్ సెలెక్ట్ చేసుకుందాం. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్.